హాయ్ అండి అందరికీ. గోధుమ పిండితో బిస్కెట్లు చేద్దాం. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటాయి. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు పంచదార, 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, అరకప్పు ఓట్స్, ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇలా ఉండబెట్టేటట్టు కలుపుకోవాలి. నాకైతే నెయ్యి సరిపోలేదు, నేను ఇంకా కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక సత్తు గిన్నె తీసుకుని ఇలా చిన్న ఉండల్లాగా చేసుకుని తర్వాత బిస్కెట్ షేప్లాగా చేసుకొని అన్నీ ఇలాగే చేసుకోవాలి. తర్వాత బాగా హీట్ అయిన ఓవెన్లో పెట్టి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఓవెన్లో ప్లేటు మధ్యలో పెట్టుకోవాలి, లేకపోతే అది తొందరగా మాడిపోతాయి. తర్వాత 30 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా బేక్ అవుతాయి. తర్వాత అవి చల్లారే వరకు అందులోనే ఉంచి చల్లారాక బయటకు తీసి చూస్తే ఇలా గుల్లగా టేస్టీగా కమ్మగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.